కొంచెమా జరిగట్టు అందరికీ నమస్కారాలు. అలాగే సిరిసిల్ల ప్రజలందరికీ జై శ్రీరామ్. నిన్నటి నుండి మనం సిరిసిల్ల పట్టణంలో చూస్తూనే ఉన్నాం ప్రతి సోషల్ మీడియాలో గతంలో జరిగినటువంటి అవే అంశాలు, అవే పనులు మళ్ళీ ఇప్పుడు కూడా పునరావృతమవుతుంది. అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పటి మన ఇక్కడ సిరిసిల్ల మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారి కన్సర్నలలో వారి అనుయాయులు చేసినటువంటి ఆగడాలు మళ్ళీ పునరావృతమవుతున్నాయి. ఇప్పటి కౌన్సిల్లో కూడా మళ్ళీ అలాగే జరుగుతున్నాయి. వాస్తవానికి మన ప్రజలందరికీ మరీ మొత్తుకొని చెప్పినాం. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ వల్ల పాలన ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పంచి గెలవడం వాళ్ళకి ఆనవాయితీగా మారింది. అలాగే ఆ ఎలక్షన్లు అయిపోయినాక ప్రజలను పీడిస్తున్నటువంటి ఈ నాయకుల గురించి మరీ మొత్తుకున్నాం. అదే జరుగుతుంది సిరిసిల్లలో. వాస్తవానికి ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే, ఆయనకు తెలియకుంటే ఏమన్నా జరుగుతుందా? చీమ కూడా చుట్టుకోమన్నది. మరేంది నిన్నటి నుండి వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు వారి మీద ఒక మహిళ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నది. ఆయనకు తెలియదా? పుస్తెలమ్మి ఎంతో మంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్లలోకి ఒక్కొక్కరి గాథలు అవి వింటుంటే చెవులకి రక్తం వస్తుంది. వాళ్ళ పుస్తెలు అమ్మి ఆ డబల్ బెడ్రూమ్లు కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా ఇందిరమ్మ పథకం కావాలంటే ₹1,00,000 కావాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్తే నిన్న 4 పంపించి మళ్ళీ బెదిరిస్తారు. ఇక్కడ మరి పోలీసు యంత్రాంగం కూడా ఏం చేస్తుంది? ఇదే కేటీఆర్కు బానిసలై తొత్తులై పనిచేస్తున్నా? మరి అసలు లా అండ్ ఆర్డర్ ఉందా సిరిసిల్లలో? ఓన్లీ కేటీఆర్ ఆర్డరేనా? ప్రజలు ప్రతిదీ కూడా గమనించాలి. ఒకటే చెప్తున్నాం, రానున్న రోజులలో ప్రతిదీ ప్రశ్నించడమే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇదే పని చేస్తుంది. కేటీఆర్కు వారి యొక్క అనుయాయులకు హెచ్చరిస్తున్నాం, ప్రజలను పీడించే పనులు బంద్ చేయండి. మీరు దోసుకున్న సొమ్ముతోని ఎలక్షన్లకు వెళ్తున్నారు, అందరికీ తెలిసిందే. రాష్ట్రం అంతా జగమెరిగిన సత్యమే కదా ఇది. అందుకే కేటీఆర్ ఎమ్మెల్యే గారు, అసలు నువ్వు ఇక్కడ ఉంటావా? గల్లీకి తిరిగినావు ఎలక్షన్లప్పుడు. నేనే కౌన్సిలర్, నన్ను చూసి నేనే కౌన్సిలర్ అనుకోండి ఓటు అడిగినవా కాదా? ఇది నిజమా కాదా? వాస్తవమా కాదా? సిరిసిల్ల ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు నీ కౌన్సిలర్లు అందరూ చేస్తున్న ఈ ఆగడాలను ఎవరిని ప్రశ్నించారు? ప్రజలందరూ నువ్వు ఎక్కడ మొరపెట్టుకోమంటావు? నువ్వే కౌన్సిలర్ అని చెప్పినావు కదా. గల్లీకి వచ్చి నేనే కౌన్సిలర్, నాకు ఆ ముఖం చూసే కౌన్సిలర్ అనుకోండి, ప్రతి పని నేనే చేస్తా అంటే. ఎన్ని రోజులు అయింది కౌన్సిల్ వచ్చి? ఎక్కడికి పోయినావు? ₹1 కౌన్సిల్కి తీసుకొచ్చింది ఉందా మున్సిపల్? మళ్ళీ మున్సిపల్ పనులన్నింటికి దోసుకుంటారు కదా ఇక్కడ మీ వాళ్ళంతా. ఇంకా కరీంనగర్ చూడురి, సంజయ్ అన్న చేతిలో పెట్టారు ప్రజలందరూ. ₹840 కోట్ల తెచ్చి అభివృద్ధి చేస్తారు. ఇక్కడికి కూడా వారే ఎంపీ కాదనట్లేదు. కాకపోతే అడగడానికి మొగం ఉండాలి కదా. మాకేమో ప్రజలు ఇయ్యకపోయారు, కత్తి మీ చేతిలో పెట్టింది. దోసుకోమంటురా ప్రజలు? అభివృద్ధి చేయమంటారు కదా. ఎప్పుడు చేసినావు, ఏం చేసినావు? కేటీఆర్ గారు, నువ్వు ఎక్కడో ఉండి ఏమో చేయడం కాదు, ఇక్కడికి వచ్చి ఈ అనుయాయులు చేస్తున్నటువంటి ఈ ఆగడాలను ప్రజలు తిరగబడి మిమ్మల్ని మరి బ్రిడ్జి కూడా దాటనీయకుండా తరిమి కొట్టే రోజు వస్తుంది. అది రాకముందే కాస్త కనువిప్పై కన్ను తెరిచి కొంచెం మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో. లేకపోతే జనాలందరినీ పీడించే ఈ పరిస్థితి మాత్రం ఈ సిరిసిల్లలో ఇక మారది. అంతకుముందు జరిగింది నీకు తెలియదా? మీ నోటీసులో లేదా? డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, ప్రతి దాంట్లో డబ్బులు తీసుకున్నదే కదా వ్యవస్థ. మార్పు రాదా ఇక సిరిసిల్లలో? ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేసే పని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రానున్న రోజులలో ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, గుండాలే అనొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే పోయి బెదిరిత్తురుగా 4 పంపించి జనాలను ప్రశ్నిస్తున్న వాళ్ళను, బయట పెడుతున్న వాళ్ళను. లా అండ్ ఆర్డర్ కూడా సిరిసిల్లలో పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం కన్విప్పై ఆ బెదిరిస్తున్న లెవెల్లో వాళ్ళంతా బయటికి తీయాలని పోలీసు వాళ్ళని కూడా మేము విన్నవిస్తున్నాం. కేటీఆర్ గారు, ఇది నీకు తెలియకుండా జరుగుతలేదు, మరీ చెప్తున్నాం. రానున్న రోజులలో సిరిసిల్లలో ఎలాంటి అన్యాయం ప్రజల తరఫున జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వారికి ఖచ్చితంగా మీ మీద
ఫైటింగ్ మొదలెట్టినాం, చేసుడే తప్పది. ఇప్పటిదాకా ఓపిక పట్టినాం, 4 నెలలు నువ్వేం తెచ్చినావు? ఒక్క రూపాయి లేదు సిరిసిల్లలో. ఎక్కడ వేసినా దొంగలు అక్కడే ఉంది. ఇప్పుడు వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చినాక నీ అభివృద్ధి ఏంటో సిరిసిల్లలో కనబడుతుంది. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ప్రజలకు మోసం చేయకండి. డబ్బులు పెట్టి గెలిచిర్రు, అది అందరికి తెలిసిందే కదా, మీరు దోసుకున్న డబ్బులే కదా. మళ్ళా డబ్బులు దండుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్. భారత్ మాతాకి.